హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఈరోజు 16వ తారీఖు 9వ నెల 2024. సో కొందరు మిత్రులు మెసేజ్ చేశారు నాకు. అదేంటంటే, మేము గల్ఫ్లో ఉన్నాము, పిల్లల్ని సరిగా పట్టించుకోలేకపోతున్నాము, పిల్లలు సరిగా స్కూల్కి వెళ్ళట్లేదని, వాళ్ళు సరిగా చదవట్లేదు, వాళ్ళ కోసమే మేము ఇంత కష్టపడుతున్నాం గల్ఫ్లో అని చెప్పి. అయితే దీనికోసం ఏం చేయాలంటే ఒక విషయం అండి. పిల్లల్ని ప్రేమించాలి తల్లిదండ్రులుగా. కానీ చదువు విషయంలో మాత్రం ప్రేమించకూడదు. చదవట్లేదంటే తోలు తీసేయాలి, తాడ తీసేయాలి తప్ప చదువు విషయంలో మాత్రం పిల్లల్ని ప్రేమించకూడదు. ఓకే సార్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చదువు స్టార్ట్ అయిన నుండి 20 సంవత్సరాలు కష్టపడి చదివారు అంటే కనుక 80 సంవత్సరాలు హీరోలా బతుకుతారు. స్టార్టింగ్ 20 సంవత్సరాలు హీరోలు అయిపోయారు అనుకోండి, ఆ సినిమాకి వెళ్తాం ఈ సినిమాకి వెళ్తాం అని చెప్పి హీరోలు అయిపోతే మిగిలిన 80 సంవత్సరాలు జీరోలాగే బతుకుతారు. సో ఈ మొక్క కొంచెం వాళ్ళకి షేర్ చేయండి. సో కోవిడ్ విషయానికి వెళ్తే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా. అయితే ట్రాఫిక్ అధికారులు అడిషనల్ కెమెరాస్ యాడ్ చేశారు. ఒక 270 అడిషనల్ కెమెరాస్ యాడ్ చేసి ట్రాఫిక్ మానిటర్ చేస్తున్నారు అధికారులు. డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో, డ్రైవ్ చేసే మిత్రులు జాగ్రత్తగా వహించండి. ఏదైనా చిన్న వాటి కూడా వైలేషన్ నమోదైపోతుంది. సో తర్వాత డొమెస్టిక్ ఆఫీసెస్ పైన క్రాక్ డౌన్ చేస్తున్నారు అధికారులు. అయితే వీళ్ళు గవర్నమెంట్ నియమించిన దానికన్నా ఎక్స్ట్రా ప్రైజెస్ తీసుకుంటున్నారని చెప్పి కేసులు నమోదవుతున్నాయి. బయట ఫుడ్ తినే మిత్రులు కొంచెం జాగ్రత్తలు పాటించండి. సో అధికారులు హోటల్స్ పై చెక్ చేసి టన్నుల కొలిది పాడైపోయిన మీట్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. సో తర్వాత కువైట్ అమీర్ గారు, క్రౌన్ ప్రిన్స్ గారు ఈ బయోమెట్రిక్ రిజిస్టర్ చేసుకున్నారు. కువైట్ గవర్నమెంట్ వారు ట్రావెల్ బ్యాన్ అనే అస్త్రాన్ని సంధించి సో ఎక్స్పర్ట్స్ దగ్గర భారీ మొత్తంలో ఈ మొత్తం బకాయిలు చెల్లించుకున్నారు. సో 2 కోట్ల దినార్ల పైగా బకాయిలు చెల్లించారండి ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి. సో ట్రాఫిక్ వైలేషన్స్ కానీ, మినిస్ట్రీ సంబంధించిన లావాదేవీలు కానీ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లావాదేవీలు ఏవైతే ఉంటాయి ఇవి చెల్లింపులు చేయకపోతే ట్రావెల్ బ్యాన్ అని ఎంతమంది న్యూస్ వచ్చింది కదా. ఈ న్యూస్ వల్ల చాలామంది వారి యొక్క బకాయిలను చెల్లించేశారంట. సో సౌదీ విషయానికి వెళ్తే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు కన్ఫర్మ్ చేశారు, ఇండియా టు సౌదీకి డైరెక్ట్ ఫ్లైట్ త్వరలో ప్రారంభిస్తామని చెప్పి. తర్వాత ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు ఒక అప్డేట్ జారీ చేశారండి. ఎమర్జెన్సీ వెహికల్స్లో ఒకటి అంబులెన్స్ని ఫాలో చేస్తే సో అటువంటి వారికి కూడా 500 నుండి 900 రియాల వరకు ఫైన్ వేస్తారంట, ఈ అంబులెన్స్కి ఎటువంటి ఇబ్బంది కలిగించినా కూడా. నెక్స్ట్ మినిస్ట్రీ వారు అప్డేట్ చేశారు, సౌదీలో మనకి ఇప్పుడు 94వ నేషనల్ డే సెలబ్రేట్ చేయనున్నారు. సో సెప్టెంబర్ 23వ తారీఖున పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో సెలవు, కానీ కొన్ని గవర్నమెంట్ సెక్టర్లో మాత్రం 4-5 రోజులు కూడా సెలవు రాబోతుంది. సో తర్వాత హిస్టరీలో ఫస్ట్ టైం సౌదీలో ఫుల్లీ రోబోటిక్ ఒక హార్ట్ సర్జరీ చేశారంటే ఒక చిన్న పిల్లాడికి. ఓన్లీ రాబోట్స్ మాత్రమే చేశాయంట, మనుషులు కాకుండా ఓన్లీ రాబోట్స్ మాత్రమే చేశాయంట ఈ సర్జరీ. నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్తే యూఏఈలో ఒక హిస్టరీ క్రియేట్ అయిందండి. ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా ఒక ప్రోగ్రామ్కి ఇంతమంది విజిట్ చేయలేదు. యూఏఈ విజన్ ఇది యూఏఈ 2020 ఎక్స్పో 2020కి 20 మిలియన్ మంది విజిట్ చేశారంటండి. అసలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏ ప్రోగ్రామ్కి ఇంతమంది రాలేదంటండి. సో తర్వాత ఇండియా అండ్ యూఏఈల మధ్య ఎనర్జీ అండ్ ప్రొడ్యూస్ ఎనర్జీ సప్లై పైన ఒప్పందాలు జరుగుతున్నాయి. సో తర్వాత అల్ జదాఫ్ వాటర్ కెనాల్లో ఒక కారు పడిపోయింది. సో అధికారులు రిస్క్ చేసి 2 వ్యక్తులను కూడా కాపాడారు, కారును కూడా బయట తీశారు. తర్వాత యూఏలో ఆమ్నెస్టీ జరుగుతుంది కదండి. యూఏలో జరుగుతున్న ఈ ఆమ్నెస్టీ ప్రోగ్రామ్కి యూఏలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వీరు 88% ఈ యొక్క ఆమ్నెస్టీని వినియోగించుకున్నారంట. ఓకే, వామన్ విషయానికి వెళ్తే హైతమ్ బిన్ తారక్ గారు జైలు ఖైదీలకు 170 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. మనకి ఈరోజు ప్రాఫిట్ మహమ్మద్ బర్త్డే సందర్భంగా 170 మందికి విడుదల చేయాలని చెప్పి అధికారులు హైతమ్ బిన్ తారక్ గారు ఆర్డర్ జారీ చేశారు. సో తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లలో వామన్లో సెక్టర్లో లిక్విడిటీ బాగా పెరిగిందండి. అంటే విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ భారీ పెరుగుతున్నాయి కదా. వామన్ బ్యాంక్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదండి, ఫస్ట్ డిపాజిట్ చేసుకుంటారు కదా. సో బ్యాంకింగ్ సెక్టర్లో లాభాలు భారీగా పెరిగాయి. తర్వాత వామన్లో విండ్ ఎనర్జీ ఫీల్డ్స్ మరికొన్ని యాడ్ చేయాలని చెప్పి ఆ కొత్త ప్రపోజల్ స్టార్ట్ అయింది. సో తర్వాత రుస్తాక్ ఏరియాలో కార్లు రిపేర్ చేసే ప్లేస్లో అగ్ని ప్రమాదం జరిగింది. అధికారులంతా స్పందించి ఆ మంటలను ఆర్పేశారు. నెక్స్ట్ బెహ్రెన్ విషయానికి వెళ్తే మల్టిపుల్ క్రైమ్స్, డ్రగ్స్ కానీ, పోలీస్ అధికారుల పైన దాడి చేయడం కానీ, సో ఇలాంటి మల్టిపుల్ క్రైమ్స్లో నిందితుడండి ఒక బెహ్రానీ వ్యక్తి. ఇతను బెహ్రాన్ వదిలి కువైట్ పారిపోయాడు. సో ఇతను కువైట్లో అరెస్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ బెహ్రానీస్కి ఫ్రీ ఎంట్రీ ఏంటండి. ఓన్లీ బెహ్రానీస్కి పాకిస్తాన్లో ఫ్రీ ఎంట్రీ అనౌన్స్ చేసింది పాకిస్తానీ గవర్నమెంట్. తర్వాత హెచ్ఎం కింగ్ గారు ప్రాఫిట్ మహమ్మద్ ఈ యానివర్సరీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు బెహ్రెయిన్లో.
నెక్స్ట్ మనం ఖత్తర్ విషయానికి వెళ్తే అల్కోర్ కోస్టల్ రోడ్డు, నెక్స్ట్ సౌత్ లుసాలి రోడ్లు కొన్ని లైన్స్ క్లోజ్ చేస్తున్నారు, చూసుకోండి డ్రైవర్ మిత్రులు. సో టెంపరీ మెయింటెనెన్స్ నిమిత్తం అనమాట. నెక్స్ట్ ఖత్తర్లో వికలాంగుల కోసం కేటాయించిన పార్కింగ్లో ఓన్లీ వికలాంగులు మాత్రమే పార్కింగ్ చేసుకొనివ్వాలి, లేదా ఎవరు పడితే వాళ్ళు పార్క్ చేస్తే ఇది ట్రాఫిక్ వైలేషన్గా నమోదు చేసి ఫైన్లు వేస్తారు. నెక్స్ట్ iPhone 16 భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి ఖత్తర్లో కూడా. సో తర్వాత కొత్తగా వీసా తీసుకుని 90 రోజుల్లోపు మీరు అకామా కొట్టించుకోవాలి, ఇది పాత రూల్. ఖత్తర్ కొత్తగా వెళ్ళిన వారు 90 రోజుల్లోపు మీరు అకామా తీసుకోవాలి, ఇది పాత రూల్. ఇప్పుడు ఈ 90 రోజులు కాస్త 30 రోజులు అయిపోయిందండి. సో 30 రోజుల్లో మీరు అకామా తీసుకోవాలి, లేదా ఫైన్లు వేస్తారు, ఇది కొత్త రూల్. ఓకే. సో నెక్స్ట్ సమ్మర్లో అవుట్డోర్ వర్క్ బ్యాన్ ఉంటుంది కదా. సమ్మర్ టైంలో మనకు జూన్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ వరకు అవుట్డోర్లో పని చేయకూడదు, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిహైడ్రేషన్ అయితే ఇబ్బంది పడతారని చెప్పి ఇప్పుడు ఆ యొక్క రూల్ని ఎత్తివేశారండి. సో 15వ తారీఖు అయిపోయింది కదా, ఇంకా ఫుల్ వర్కే. సో ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.